హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. వెల్కమ్ టు విజయ మల్టీ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఇప్పుడు నేను ఎకానమీ అయితే చదువుతున్నాను. ఎకానమీ నేను అయితే ర్యాండమ్గా టీశాట్లో అప్పుడు కొన్ని క్లాసెస్ విన్నాను అనమాట. నిరుద్యోగము, పేదరికము, ఇంకా జాతీయ ఆదాయము, ఇవి కొంచెం మనకి కన్ఫ్యూజింగ్గా ఉంటాయి కదా. అందుకనే నేను టీశాట్లో అప్పుడు క్లాసెస్ విన్నా. ఆ క్లాసెస్ కాకుండా పక్కన ఇప్పుడు నేను అప్పుడు టైం లేక టెక్స్ట్ బుక్లో ఉన్నది నేనైతే నోట్స్ రాసుకోలేకపోయాను కొన్ని టాపిక్స్. ఇప్పుడు అవి నేనైతే రాసుకోవడం అయితే జరుగుతుంది. ఎకానమీ ఇప్పుడు నేను నిరుద్యోగం గురించి అయితే చదువుతున్నానండి. మనకి నిరుద్యోగము ఎన్ని రకాలు, అది అంటే అభివృద్ధి చెందుతున్న దేశాలలో రకరకాలుగా నిరుద్యోగం అని ఉంటుంది. అసలు నిరుద్యోగం కిందకి ఎవరు వస్తారు, ఎవరు రారు, అసలు నిరుద్యోగం అంటే ఏమిటి, నిరుద్యోగం ఎన్ని రకాలు ఉంటుంది, ఇలాంటి క్వశ్చన్స్ అయితే మనకు వస్తూ ఉంటాయి అన్నమాట. మళ్ళీ శ్రామిక రేటు, అసలు శ్రామిక శక్తి పరిమాణము ఎట్లా వస్తుంది అని చెప్పేసి మనకి ఉంటాయి అన్నమాట. అవన్నీ మనము అంటే ఇవన్నీ కాన్సెప్ట్ వైజ్ అన్నమాట, చాలా డీప్గా చదవాలి. ఇలాగైతే నేనైతే ప్రిపేర్ అవుతున్నానండి. అందరిలాగానే నాకు కూడా ఎకానమీ కొంచెం భయం అవుతుంది. ఎంత చదువుదామన్నా కూడా చాలా నాకు అసలు నేను కూడా కన్ఫ్యూజ్ అవుతున్నా. బాగా మాక్ టెస్ట్లు అనేది బాగా చేయాలండి. ఇట్లా ఊరికైనా చదివితే అయితే అసలు మనకు గుర్తుండదు. మాక్ టెస్ట్లు రాస్తేనే మనకు కొంచెం గుర్తుండడానికి ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు ఇలా నేను ఎకానమీ అయితే ఈరోజు ఎకానమీ చదివాను. ఒక 2 hours అట్లా ఎకానమీ అయితే చదువుకున్నాను. ఫస్ట్ ఇండియన్ ఎకానమీ మొత్తం రివిజన్ అయిపోయిన తర్వాత మళ్ళీ తెలంగాణ ఎకానమీ దగ్గరికి అయితే వెళ్తాను. ఇంకా తెలంగాణ ఎకానమీ తర్వాత ఎకానమిక్ డెవలప్మెంట్ అండ్ ఇష్యూస్, ఇలాగా 1 by 1 ఒక సెక్షన్ అయిపోయిన తర్వాత ఇంకొక సెక్షన్. అయితే నేను ఏం చేస్తున్నానంటే ఒక 10 days 1 week అట్లా ఒక పేపర్ చదివి తర్వాత మళ్ళీ ఇంకొక పేపర్కి షిఫ్ట్ అవుతున్నాను. ఎందుకంటే మొత్తము రివిజన్ అంతా అయిపోయి ఇంకొక పేపర్ స్టార్ట్ చేయాలంటే మనకి అది సెట్ కాదన్నమాట. ఎందుకంటే మనం 4 papersని తీసుకెళ్తూ ఉండాలి. ఒకే పేపర్ మీద కూడా మనం పెట్టుకొని ఉండొద్దు. మనకి ఒక పేపర్ చదివి అంటే ఒకే పేపర్ని చదివిన ఒకే సబ్జెక్ట్ చదివిన ఒక 10 అట్లా మనకి బోరింగ్ అనిపిస్తుంది, బ్రెయిన్ తీసుకోదు. కాబట్టి ఇట్లా మనము చేంజ్ చేసుకుంటూ అయితే చదవాలి. నేనైతే ఇలాగ చదువుతున్నానండి. అండ్ నాకు ఒక సిస్టర్ చెప్పారు అంజయ్య సార్ క్లాసెస్ బాగుంటాయని. నాకు నచ్చితే నేనైతే ఫస్ట్ టైం వింటున్నానండి. నాకు ఫ్యాకల్టీస్ గురించి అంతగా తెలియదు, కానీ వింటా నేను. కొన్ని క్లాసెస్ నాకు కావాలి, ఆ క్లాసెస్ విందామని నేను కూడా అనుకుంటున్నాను. మనకి చదవడం కంటే వినడం వల్ల ఇంకా ఎక్కువ గుర్తుంటుంది, కాన్సెప్ట్ కూడా బాగా అర్థమవుతుంది. కొన్ని టెక్స్ట్ బుక్లో ఉన్నాయి, మనకి చదవగానే అర్థం కాదు, చాలా కన్ఫ్యూజ్ అవుతాము. దట్ ఎకానమీలో చాలా అంటే చాలా డిఫికల్ట్ ఉంటుంది, కాబట్టి కన్ఫ్యూజ్ అవుతాం బాగా. నేనైతే క్లాసెస్ విందామని అనుకుంటున్నాను, చూద్దాం. అప్పుడు నాకు వీలు కాలేదు అండ్ అంతగా తెలియదు. కొన్ని టీశాట్లో ఉన్నది గవర్నమెంట్ది కదా, కొంచెం ఓకే ట్రస్టెడ్ కదా అని చెప్పేసి నేను అప్పుడు క్లాసెస్ విన్నాను అనమాట. కొన్ని క్లాసెస్ మాత్రమే విన్నా. చెప్పాను కదా జాతీయ ఆదాయము, బ్యాంకింగ్ అంటే అంతకుముందు నాకు బ్యాంకింగ్ అట్లా తెలుసు కాబట్టి నేను బ్యాంకింగ్ ఏం వినలేదు. ఓన్లీ జాతీయ ఆదాయము, ఇంకొకటి పేదరికము, నిరుద్యోగము, ఇంకా పంచవర్ష ప్రణాళికలు అంటే అంతగా ఏమేం లేదు. కాకపోతే నీతి ఆయోగ్ గురించి ఒక క్లాస్ ఏమో విన్నట్టున్నా, అంతే అండి, ఒక 10 classes అట్లా విన్నట్టున్నా అంతే. ఇంకా అంతకు మించి ఎక్కువ అయితే వినలేదు. ఇప్పుడు కూడా నాకు అనిపించింది ఏంటంటే నాకు ఈ ఇండియన్ ఎకానమీ కంటే తెలంగాణ ఎకానమీకి ఉన్న ఎకానమీ డెవలప్మెంట్ ఇష్యూస్కి ఇవి రెండింటికి వింటే బాగుండని అనిపిస్తుంది. చూస్తాను నేను. అది ఒక డెమో క్లాస్ అట్లా విన్న తర్వాత యూట్యూబ్లో సెర్చ్ చేసి ఓకే నాకు కాన్సెప్ట్ అర్థమవుతుంది, బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అని అనిపిస్తే నేను ఖచ్చితంగా సార్ ఏమైనా కోర్స్ ఉంటే అట్లా ఆన్లైన్లో తీసుకుందామని అనుకుంటున్నానండి.
సో ఈరోజు ఎకానమీ చదివిన తర్వాత ఒకటి లాంగ్ ఫ్రాక్ ఉంటే స్టిచ్ చేశాను. నిన్న ఒక బాడీ పార్ట్ స్టిచ్ చేశాను. అంటే బాడీ పార్ట్ అంటే నిన్న ఒక హాఫ్ అన్ అవర్ అంతే టైం లేక. సో ఈరోజు కంప్లీట్ లాంగ్ ఫ్రాక్ అయితే స్టిచ్ చేయడం అయితే జరిగింది. ఇలాగే ఉంటుందండి నా డైలీ రొటీన్. సో ఇలాగ చదువుకుంటూ మళ్ళీ హౌస్ని మెయింటైన్ చేసుకుంటూ ఇలాగ అన్నిటికైతే సో మెయింటైన్ చేసుకోగలుగుతున్నాను. కానీ మీ అందరికి ఉన్నట్టు నాకు కూడా కొంచెం భయం అవుతుంది. ఆ భయం నుంచి తప్పించుకోవడానికి ఇంకొక సోర్స్గా నేనైతే ఈ స్టిచ్చింగ్ అనేది పెట్టుకున్నా. తెలుసు కదా ప్రతి ఒక్కరికి ఇదే ఉంటాము, ఇన్ని ఇయర్ చదివిన జాబ్ వస్తుందో రాదు అని ఒక థాట్ అయితే వస్తుంది ఖచ్చితంగా. అది అవునంటారా కాదంటారా? ఇనిషియల్ డేస్ మీన్స్ నేను చెప్పాను కదా లాస్ట్ 1 year నుంచే స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేశానని. అంతకుముందు నేను చెప్పాను కదా ఒక ఇంట్లో పనులు తప్ప నేను అసలు ఏ పని చేయకపోయేదండి, ఓన్లీ చదువుకోవడమే. అందువల్ల నేను సిలబస్ కంప్లీట్ చేశాను. నాకు అర్థమైన విషయం ఏంటంటే ఓన్లీ ప్రిపరేషన్ మీదనే కాకుండా ఇంకా ఏమన్నా మనం ఖాళీగా ఉంటున్నాం అనే ఫీలింగ్ రాకుండా సో స్టిచ్చింగ్ అయితే ఇలా చేసుకోవడం అయితే జరిగింది. సో వన్స్ నోటిఫికేషన్ వస్తే మాత్రం నేను కంప్లీట్ స్టిచ్చింగ్ మానేసి నేను కంప్లీట్ రివిజన్కే సో టైం అనేది కేటాయిస్తాను. ఇప్పుడైతే ఎప్పుడు కూడా సో రివిజన్ జరుగుతుంది, కానీ ఇంకా ఎక్కువ అవర్స్ చేస్తా. అప్పుడు ఇంకా డైలీ మాక్ టెస్ట్లు. డైలీ మీన్స్ డైలీ అంటే చేయలేము, కష్టము. కనీసం వీక్లీ టూ టైమ్స్ అట్లా ఎగ్జామ్ రాయడానికి ట్రై చేస్తా. అది మనకి బెస్ట్ గ్రూప్ 2లో. ఎందుకంటే అసలు గ్రూప్ 2 అనే సిలబస్ ఒక సముద్రము. ఆ సముద్రంలో మనకి ఎంత చదివినాం మనము అని చెప్పేసి ఒక ఐడియా కోసమే మనకి ఈ మాక్ టెస్ట్లు యూజ్ అవుతాయి అన్నమాట. మనకి అసలు సిలబస్ మనం చదివినవి ఎంతవరకు గుర్తుంటుంది, నువ్వెంతవరకు స్కోర్ చేస్తున్నావని. సో అలాగైతే మాక్ టెస్ట్లో మంచిగా స్టాండర్డ్ ఉన్నాయి చూసుకొని రాద్దామని అనుకుంటున్నాను. అయితే ఇంకొకటి కూడా చెప్పాలి నేను. అయితే లాస్ట్ టైము 400+ 440 సంథింగ్ 437 ఎంత వచ్చినట్టున్నాయి స్టేట్ ఫస్ట్ ర్యాంకర్కి. అంటే మనము ఒక హార్డ్లీ పేపర్కి ఒక 100+ వేసుకున్నాం అనుకోండి, 105 106 అట్లా వేసుకున్నాం అనుకోండి, మనకు కన్ఫామ్గా జాబ్ వస్తుంది. అంటే మనం 150 క్వశ్చన్స్లో మనం 100 మార్క్స్కి అంటే 400 మార్క్స్. మీరు అంటే మీ కేటగిరీ వైజ్గా అందులో ఉమెన్ అయితే దాన్ని బట్టి బేస్ చేసుకొని, ఇప్పుడు నేను ఉమెన్ అండ్ నాది BCA, ఓకేనా. సో ఇలా కేటగిరీ వైజ్గా చూసుకుంటే మీరు ఇంత స్కోర్ అని పెట్టుకోండి, అమ్మో 600 మార్క్స్ ఇంత సిలబస్ అట్లా కాకుండా మన బ్రెయిన్ అమ్మో అనే ఫీలింగ్ని రాకుండా 400 మార్క్స్ తెచ్చుకుందాము. పేపర్కి 50 మార్క్స్ రాకున్నా పర్లేదు, నాకు 100+ వస్తే చాలు. అంటే ఒక 45 మైనస్ పైన 105 అట్లా 106 అట్లా తెచ్చుకున్నా కూడా మనకు కన్ఫామ్గా జాబ్ అయితే మనం జాబ్లో ఉంటాము. సో అట్లాగా ఆలోచించండి. అలాగా ఆలోచించడం వల్ల ఏంటంటే మనకి భయం అనేది రాదు. ఓకే, ఒక పేపర్లో 150కి 100 తెచ్చుకోవడం ఈజీ మీన్స్ మంచిగా ప్రాపర్గా మనము టైంని మేనేజ్ చేసుకొని ప్రాపర్గా ప్రిపేర్ అయితే ఖచ్చితంగా 100+ తెచ్చుకోవచ్చు అనే ఒక పాజిటివ్ మైండ్ అనేది మనకు వస్తుంది. మనకి ప్రిపరేషన్లో కావాల్సింది ఏంటి అంటే పాజిటివ్ మైండ్ లేకపోతే కష్టం అండి. సో కాబట్టి ఇలాగ ఆలోచించండి. ఇలాగ ఆలోచిస్తే మనకి అబ్బా ఈజీగానే జాబ్ కొట్టచ్చు, ఓకే నేను మంచిగా ప్రిపేర్ అయితే జాబ్ కొట్టచ్చు, మంచిగా ప్లాన్ చేసుకొని యాజ్ పర్ సిలబస్ ప్రకారము ప్రీవియస్ పేపర్స్ ప్రకారము ఫాలో అవుతూ ప్రిపేర్ అయితే అబ్బా నేను కూడా ఒక గ్రూప్ 2 ఆఫీసర్ని కావచ్చు అయితే ఖచ్చితంగా అనే ఒక ఆలోచన మనకు వస్తుంది అన్నమాట. సో నేనైతే ఇలాగే ఆలోచిస్తున్నాను. ఎందుకంటే మనం నెగిటివ్గా ఆలోచించడం కంటే కాంపిటేటివ్ ఫీల్డ్లో కావాల్సింది పాజిటివ్ థింకింగ్ అన్నమాట. సో మనకి ఏ విధంగా జాబ్ ఈజీగా వస్తుంది అన్న ఆలోచన చేసుకోవాలి. సో ప్రిపరేషన్లో కానీ మనం ఆలోచించే విధానంలో కానీ మనకి ఈజీగా చూసుకోవాలి. సో నేనైతే ఇలాగే అనుకుంటున్నాను అండ్ ఇలాగే ప్రిపేర్ అవుతున్నాను. సో నేనైతే ప్రతి పేపర్కి 100+ అయితే స్కోర్ చేద్దామని అనుకున్నాను. 150కి 150 స్కోర్ చేసుకోవాలని అనుకోకండి. జస్ట్ నాకు 100+ వస్తే సరిపోతుంది, నేను జాబ్లో ఉంటానే పాజిటివ్ మైండ్ తోటి చదువుకోండి. సో ఇదండి వీడియో. ప్రజెంట్ నేను కరెంట్ అఫైర్స్ అయితే నేను డైలీ అయితే రాయట్లేదండి. ఎక్కువ నేను షైన్ ఇండియా లేదంటే ఇంకేదన్నా పబ్లికేషన్ వాళ్ళది 6 months లేదంటే మంత్లీ మ్యాగజైన్స్ అయితే తీసుకున్నాము. ఎందుకంటే నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో తెలియదు కదా. ఇదండి వీడియో.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.